Well, hi students. Good morning everyone. టుడే మీకు డ్రాయింగ్ క్లాస్ నన్ను ఆల్రెడీ డ్రాయింగ్ సార్ ఇవాళ డ్రాయింగ్ క్లాస్ వీడియో చేసి పెట్టారు అండ్ ఫొటోస్ కూడా పెట్టారు. ఇవాళ డ్రాయింగ్ క్లాస్ మీరు షీట్లో వేయాల్సింది. సో అందరూ కూడా షీట్లు రెడీ చేసుకోండి. వాళ్ళు టుడే మీరు షీట్లు కాకపోయినా కనీసం మీరు ఒక బుక్లన్నా వేయండి ఇవి. బట్ మీరు ఎప్పటికైనా సరే షీట్లో వేయాల్సిందే కన్ఫామ్గా. దాని బదులు మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ టైం షాప్లో ఓపెన్లో ఉంటున్నా కానీ మీకు నియర్లో ఉన్న స్టేషనరీకి వెళ్ళి ఒక పెద్ద షీట్ తీసుకుని దాన్ని 2 ముక్కలు చేసి గీసుకోవచ్చు. మీరు అలా చేసినా మాకు ప్రాబ్లం లేదు. సో అందరూ కూడా తీసుకోండి అవి షీట్స్. సో చూడండి వాళ్ళ టుడే క్లాస్లో మీకు సార్ పెట్టిన డయాగ్రామ్ నేను పెడతాను. బట్ నేను కూడా ఒకసారి మీకు అది ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. నేను సార్ పెట్టిన డయాగ్రామ్ ఏంటనేది మీకు ఫోటో పెట్టిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకే చూడండి అన్న ఇప్పుడు మీకు. సో ఇవాళ మీకు ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ కోసం చెప్తున్నాం మేము క్లాసెస్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ ఏంటంటే ఒక 3D డయాగ్రామ్ నాన్న. అంటే మీకు 3D వ్యూలో కనిపించే డయాగ్రామ్ అనమాట అది ఐసోమెట్రిక్ డయాగ్రామ్ అంటే ఫస్ట్ ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ. సో అన్ని సైడ్స్ మీకు కనిపించేలాగా ఒక 3D వ్యూలో డయాగ్రామ్ అనేది మనం డ్రా చేయడం జరుగుద్ది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం మనం. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, కింద ఒక బేస్ లైన్ అంటే ఎంతో కొంత తీసుకోవచ్చు. నేను ఒక 12 తీసుకున్నా, మీ ఇష్టం వచ్చిన అటు ఇట్లో ఎంత అనేది ఎక్కువ తీసుకోవద్దు. కొంచెం బేస్ చేసుకుని ఒక 10 అంటే లైట్గా, అది ఎక్కువ హెవీ డ్రా చేయకుండా ఈ లైన్ ఉంది కదా, దీన్ని మీరు లైట్గా డ్రా చేసుకోండి. సో ఈ లైట్గా డ్రా చేసుకున్న తర్వాత దీంట్లో ఎక్కడో చోట ఒక సెంటర్ డాట్ ఇచ్చుకోండి. నేను 12 తీసుకున్నాను కాబట్టి 6కి ఒక సెంటర్ డాట్ ఇచ్చుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 6 దగ్గర మీకు ఇక్కడ ఒక డాట్ ప్లేస్ చేసుకున్నాను అన్నాం. నేను ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఏం చేశాను, 6 దగ్గర డాట్ తీసుకున్నాను. సో ఇప్పుడు మీరు ఈ డాట్ తీసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి మీకు ఈ సెట్ స్క్వేర్ ఉంది కదా మీ దగ్గర, ఈ సెట్ స్క్వేర్ తీసుకోండి. ఈ సెట్ స్క్వేర్ తీసుకుని ఏం చేస్తారంటే ఆ డాట్ దగ్గర కరెక్ట్గా ఆ డాట్ దగ్గర ఈ సెంటర్ లైన్ అనేది ప్లేస్ చేసి మీరు, అంటే ఇది ఈ సెంటర్ లైన్ ఆ డాట్ దగ్గర ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసి ప్రొట్రాక్టర్ కూడా చూడండి. ప్రొట్రాక్టర్ అనేది అటు ఇటు కూడా ఈక్వల్గా ఉండేలాగా, అంటే 180 ఈ లైన్ టచ్ అవ్వాలి, ఇటు 180 ఈ లైన్ టచ్ అవ్వాలి. ఆ సెంటర్లోది కరెక్ట్గా ఉండాలి, ఈ సెంటర్లో కూడా కరెక్ట్గా మీకు దానికి ఉండాలి అలా. సో అలా ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు, సో స్కేల్ ఎలా ఉంది, దీంట్లో మీరు ఇటు నుంచి 30 డిగ్రీస్, అంటే ఇటు నుంచి 0 to 30, మళ్ళీ ఇటు 0 to 30. సో డాట్స్ పెట్టుకోండి. ఇటు 0 to 30 డాట్ పెట్టండి, ఇటు 0 to 30 డాట్ పెట్టండి. సో అలా పెట్టారు కదా. సో పెట్టిన తర్వాత సో ఇక్కడ తీసేసేయండి. మీరు తీసేసింది మీరేం చేస్తారంటే నార్మల్ స్కేల్ తీసుకోండి మళ్ళీ. సో ఇక్కడ ఆల్రెడీ మీరు ఒక డాట్ డ్రా చేశారు, ఇక్కడ డాట్ పెట్టుకుని దీన్ని సెంటర్ బేస్ చేసుకుని డాట్ డ్రా చేశారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డాట్కి ఈక్వల్గా స్కేల్ పెట్టండి. సో ఇక్కడ ఈ డాట్, ఇక్కడ మనం సెంటర్లో పెట్టుకున్న డాట్ ఈక్వల్గా స్కేల్ పెట్టేసి, సో చూడండి నేను అంటే ఇక్కడ ఒక న్యూమరిక్ పాయింట్ దగ్గర ఈ డాట్ ఇటు పెట్టాను నేను ఇక్కడ. సో అటు ఇంకా పైకి వదిలేసాను నేను అలాగే. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇటు నుంచి మనకి పైకి 50 ఉండాలి. 50 అంటే చూడండి లెక్కేసుకోండి. ఇక్కడ నుంచి 7కి 1, తర్వాత 6కి 2, 5కి 3, 4కి 4, 3కి 5 వచ్చింది. అవునా? అంటే 8లో 3 తీసేస్తే మనకి టోటల్ ఎంత మిగిలింది, 5 కదా. సో ఆ 3 తీసేసి మనం 3 నుంచి 8 వరకు డ్రా చేసుకున్నాం. సో అక్కడ 50 mm అంటే 50 mm అంటే 5 సెంటీమీటర్స్ 50 mmలో మనం ఒక లైన్ డ్రా చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఇటుపక్క కూడా సేమ్ పెట్టుకుని ఈ లైన్ ఎజంప్షన్స్లో మీరు చూడండి, మనకి ఇటుపక్క లైన్ వచ్చేసరికి 40 mm అన్నాడు. సో 8లో 4 తీసేస్తే మిగిలిన 4 కదా. సో అంటే 8లో 4 సెంటీమీటర్స్ చేస్తే ఇంక మిగిలిన 4 సెంటీమీటర్స్ కదా. 4 సెంటీమీటర్స్ అంటే నథింగ్ బట్ 40 mm. సో 40 mmలో మనం లైన్ తీసుకోవడం జరిగింది. సో లైన్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, మనకి హైట్ వచ్చేసి 30 mm అన్నారు, హైట్ ఏమో 13 అన్న. ఈ 30లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మీరు ఒక సరే మీరు డైరెక్ట్గా ఈ రెండింటిని బేస్ చేసుకుని 30 లైన్స్ స్ట్రైట్ లైన్స్ పెట్టండి మీరు అలాగా. లేదంటే మీరు ప్రొట్రాక్టర్తో ఏం చేస్తారంటే ఇప్పుడు ఇలాగా, సో ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టుకున్నారు కదా,
ప్రొట్రాక్టర్ పెట్టుకున్నారు కదా ఇందాక, అటు ఇటు 180 ఇటు 180 టచ్ అయ్యేలాగా మధ్యలోది. సో ఇప్పుడు పైన ఏం చేస్తారంటే 90కి కూడా ఒక డాట్ పెట్టుకోండి. 90కి ఇక్కడ 90కి ఒక డాట్ పెట్టుకోండి. సో 90కి డాట్ పెట్టుకున్నారు కదా, ఈ 90కి డాట్లో ఏం చేస్తారంటే మీరు ఇలా లైన్ డ్రా చేయండి. దీన్ని ఈ కింద దాన్ని బేస్ చేస్తూ కలపండి. చూడండి, నేను ఇక్కడ ఒక 6 దగ్గర పెట్టుకున్నా, డాట్ టచ్ అయ్యే విధంగా, అంటే డాట్కి మనకి స్కేల్ అటాచ్ అయ్యేలాగా ఇక్కడ 6 పెట్టుకున్నా. 30 కాబట్టి హాఫ్, దాంట్లో 3 సెంటీమీటర్స్ 3 తీసేస్తే మిగతా మిగిలింది 30 కదా, 30 mm. అంటే ఇక్కడ ఒక 3 సెంటీమీటర్స్ తీసి మిగిలిన 3 సెంటీమీటర్స్ కదా, 6లో 3 తీసేస్తే 3 సెంటీమీటర్స్ మిగిలింది కదా, 3 సెంటీమీటర్స్ అంటే నథింగ్ బట్ 30 mm. సో 30 mm లైన్. 30 mm లైన్లో కూడా మీరు ఏం చేస్తారంటే 15 మాత్రం డార్క్ చేయండి, మిగతా 15 లైట్గా గీయండి. లైట్గా అంటే జస్ట్ అది మళ్ళీ అరెస్ట్ చేస్తాను, లైన్ ఉండదు, ఓన్లీ 15 వరకే. సో ఓన్లీ 15 వరకే మీరు లైన్ అనేది డ్రా చేయండి. సో ఓన్లీ 15 వరకేనన్నా. చూడండి, ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను 15 వరకు. 15 అంటే నేను కింద నుంచి ఇది 1, ఇక్కడికి 5కి 1, తర్వాత దాంట్లో 5, సో 15 mm మనం లైన్ డ్రా చేసుకున్నాం. సో లైన్ డ్రా అయింది కదా, ఓకేనా. సో ఇది 15, ఇది 50, ఇది 40 తీసుకున్నాం. ఈ పైన 15 అనేది జస్ట్ ఒక లైట్ లైన్, నేను అది నార్మల్ పెన్సిల్తో డ్రా చేసినది, మీకు ఒక వ్యూ చూపించడం కోసం నేను అలా డ్రా చేశాను. అండ్ నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు డయాగ్రామ్ నేను ఎలా పెడుతున్నాను ఒకసారి చూడండి. సో డయాగ్రామ్ ఎలా పెట్టాను కదా, ఇప్పుడు మనకి ఇక్కడ లైన్ వచ్చేసి 30 ఉండాలి, ఇక్కడ లైను 30 ఉండాలి, మధ్యలోది 15 ఉండాలి. సో ఇక్కడ వచ్చే స్ట్రైట్ లైన్ అంటే పైకి, సో ఇలా చూడండి, ఇక్కడ లైను దీని నుంచి హైట్ ఎంత 30 ఉండాలి, ఇక్కడ హైట్ 30 ఉండాలి, మధ్యలోది 15 ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ లైన్ ప్యారలల్గా ఇక్కడ హైట్ లైన్ రావాలి. అక్కడ హైట్ లైన్ ప్యారలల్ రావాలంటే మనం ఇక్కడ సెట్ స్క్వేర్ మూమెంట్ అని చేసుకోవాలి. యాక్చువల్గా అయితే మనకి ఇంజనీరింగ్ సైడ్ అటు సైడ్ అయితే డ్రాఫ్టర్స్ ఉంటాయి. డ్రాఫ్టర్స్తో మనకి ఏం చేస్తారు, సో ఎగ్జాక్ట్ లైన్ అనేది డ్రాఫ్టర్తో ఏంటంటే మనం జస్ట్ అలా మూమెంట్ చేసుకోవచ్చు. మన దాంట్లో ఫిక్స్ చేసుకునేది 30 degrees అనేది ఫిక్స్ చేసుకుని అటు ఇటు కూడా మనం మూమెంట్ చేసుకుని ఈజీగా గీసేయచ్చు. బట్ ఇక్కడ మనం సెట్ స్క్వేర్ మూమెంట్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి సెట్ స్క్వేర్ మూమెంట్ చూడండి మీరు. నేను సెట్ స్క్వేర్ మూమెంట్ సెట్ చేసి మీకు చూపిస్తాను. ఒక్క నిమిషం నాన్న, వీడియోలో అలాగే ఉండండి. సెట్ చేస్తాను నేను. చూడండి, ఇక్కడ మీకు సెట్ స్క్వేర్ మూమెంట్ అని సెట్ చేసాను. ఇక్కడ చూడండి, ఇది సెట్ స్క్వేర్లో 0 to 30 లైన్ కొట్టాం కదా మనం. 0 to మెయిన్ 15 కనిపిస్తుంది కదా మీకు అవతల పక్కన ఒక లైన్. సో 30 లైన్ తీసుకున్నాం. ఈ 0 అనేది ఈ కింద ఉన్న ప్యారలల్ లైన్కి స్ట్రైట్గా పెట్టాం మనం. దీన్ని కింద బేస్ చేసుకున్నాం. ఈ బేస్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని అలా పైకి ఇలా స్ట్రైట్గా మూవ్ చేయండి అన్న. ఎటువంటి ఈ కిందది కలపకుండా దీన్ని మాత్రం అలా మూవ్ చేయండి. మీరు అలా పైకి వరకు మూవ్ చేస్తే మీకు ఆ లైన్ని ఇక్కడ 0 కనిపిస్తుంది చూసారా, 0 అనేది ఎటువంటి ఇంట్రాక్షన్ లేకుండా, అంటే లైన్ని దాటకుండా. సో మనం చూడండి, ఈ పాయింట్ వరకు వచ్చాం. ఈ క్రాస్లో కొట్టిన లైన్కి ఎండ్ పాయింట్ వరకు వచ్చాం. సో ఎండ్ పాయింట్ వరకు వచ్చాం కాబట్టి ఇప్పుడు అక్కడి నుంచి మనం పైకి ఒక అజంప్షన్ లైన్ ఇక్కడ ఒక అజంప్షన్ లైన్ డ్రా చేశాను నేను. సో ఈ డ్రా చేసిన లైన్ దీనికి ప్యారలల్గా ఉండాలన్నమాట. దీనికి ప్యారలల్గా ఉండాలి. ఇదే విధంగా మళ్ళీ సేమ్ 0కి సెట్ చేశాను నేను. మళ్ళీ స్ట్రైట్గా స్కేల్ కింద స్కేల్ స్ట్రైట్గా ఉంది. దీన్ని మళ్ళీ రివర్స్లో లాగండి. రివర్స్లో లాగిన తర్వాత చూడండి వచ్చిందా, ఇక్కడ 0కి ఈ లైన్ ప్యారలల్గా 0కి లైన్ మీదే ఉంది లైన్. సో ఇక్కడ డెడ్ ఎండ్ లైన్ వచ్చింది మనకి ఇక్కడ. సో ఈ డెడ్ ఎండ్ లైన్ వచ్చాక మనం ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం. వెయిట్ చేయండి, ఒక్క నిమిషం డ్రా చేసి చూపిస్తాను మీకు.
ఎస్. ఇప్పుడు చూడండి మీకు ఆ, ఈ లైన్కి ప్యారలల్గా ఈ లైన్ వచ్చింది. సెట్ స్క్వేర్ మూమెంట్ ఈ లైన్కి ప్యారలల్గా ఈ లైన్ వచ్చింది, అవునా? ఎస్, మనకి ఇప్పుడు లైన్స్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఈ జాయింట్ అనేది జరగాలి కదా మనకి. ఇప్పుడు ఇక్కడ ఈ జాయింట్ జరగాలి, ఇక్కడ ఈ జాయింట్ జరగాలి. మనకి డయాగ్రామ్ ప్రకారం మీకు చూపిస్తాను. డయాగ్రామ్ ఫస్ట్ మీరు సార్ పెట్టిన వీడియో చూడండి, మీకు డయాగ్రామ్ నేను ఎలా డ్రా చేశాను అనేది క్లియర్గా అర్థమవుద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇటు నుంచి ఇప్పుడు ఈ లైన్ నుంచి ఒక 25 అంటే ఇది 40 కదా, ఈ 15 పాయింట్ తీసుకున్నాం కదా మనం. ఇక్కడ నుంచి ఒక 25 mm లైన్ అనేది స్ట్రైట్ లైన్ డ్రా చేయాలన్నమాట ఇక్కడ దీనికి. అది దేనికి, ఈ కింద లైన్కి ప్యారలల్గా, ఈ కింద లైన్కి ప్యారలల్గా మనం లైన్ డ్రా చేయాలి. సో చూడండి, నేను సెట్ స్క్వేర్ సెట్ పాయింట్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇలా సెట్ స్క్వేర్ పెట్టుకున్నాం మనం దీనికి దీనికి అండ్ దీనికి అటాచ్డ్ లైన్. ఓకే, సో ఇలా అటాచ్డ్ పెట్టుకున్నాం. చూడండి, దీన్ని అలా పైకి మూవ్ చేయండి దీనికి ప్యారలల్గా. ఎంత వచ్చినా పర్లేదు, మీరు అలా మూవ్ చేసుకుంటే వెళ్ళండి. ఇక్కడ ఎక్కడ చోట అటాచ్ అవుద్ది కదా ఆ పాయింట్ అటాచ్ అయింది మీకు ఇక్కడ. సో అటాచ్ అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, నేను డ్రా చేసి చూపిస్తాను లైన్. ఒక్క నిమిషం ఆగండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకి లైన్ స్ట్రైట్ లైన్ అనేది నేను డ్రా చేశాను. ఇప్పుడు చూడండి, ఆ లైన్ మీద నేను స్కేల్ పెడుతున్నాను, చూడండి మీకు మెజర్మెంట్ కనిపిస్తుంది. సో మనం కింద లైన్ 40 తీసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ నుంచి ఇక్కడికి ఒక 40 లైన్ టచ్ అయింది కదా, ఇక్కడ ఈ 4 అనేది ఇక్కడ టచ్ అయింది కదా లైన్ దగ్గర. సో మీరు అక్కడ ఒక డాట్ పెట్టుకోండి. సో చూడండి, మనం ఇక్కడ ఒక డాట్ పెట్టుకున్నాం. డాట్ నేను డార్క్ చేస్తాను. సో డాట్ పెట్టుకున్నాం. ఇప్పుడు అది హైట్ ఎంత ఉందో చూడండి, ఇక్కడ మీకు సేమ్ 15 ఉంటుంది. ఓకేనా, 15 mm ఉంది, అవునా? సరిపోయింది కదా. సేమ్ ఇక్కడ 15 mm ఉంది. మీరు ఏం చేస్తారు, ఇందాక స్ట్రైట్ లైన్ ఇక్కడ కొట్టారు కాబట్టి దీంట్లోనే మీరు 15 చూసుకున్నా సరే స్ట్రైట్ డ్రా చేయొచ్చు. ఇలా సెట్ స్క్వేర్ మూమెంట్ చేసే బదులు ఇక్కడే మీరు ముందు దీంట్లో ఒక 15 mm, దీంట్లోనే ఒక 15 mm మీరు డాట్ పెట్టుకుని దీన్నే మీరు అప్పుడు ఈ లైన్కి ప్యారలల్గా ఆ డాట్కి ఈ లైన్కి పెట్టుకుని 25 లైన్ డ్రా చేయొచ్చు. సో లైన్ వచ్చిందండి మీకు అలాగా. సో 25 లైన్ వచ్చింది కదా. నెక్స్ట్ ఏంటంటే వెయిట్ చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇది హైట్. సో ఇప్పుడు ఇక్కడ 15 mm గ్యాప్ ఉంది, అవునా? ఈ 15 mm గ్యాప్ సో ఇక్కడ నుంచి హైట్ అంతా ఇక్కడ 15 కొట్టే కూడా ఇంకో 15 పైకి ఉంటుంది మీకు, అవునా? సో ఆ 15 సో మళ్ళీ హైట్కి ఈక్వల్గా, ఇందాక హైట్కి ఈక్వల్గా మనం చేసాం డయాగ్రామ్లో 3 డయాగ్రామ్లో. సో అప్పుడు ఇలా పెట్టుకుని మనం, సో మీరు జస్ట్ అజంప్షన్గా అంటే బేస్ చేయకుండా చాలా జాగ్రత్తగా మూవ్మెంట్ చేయండి. కింద లైన్ కదలకుండా, కింద 0 పాయింట్ చూసుకోండి మీరు. 0 లైన్ అనేది దాని నుంచి కదలకుండా, ఇక్కడ 0 అని చూసారు, కింద బేస్ లైన్ నుంచి స్ట్రైట్గా ఉండేలా దానికి ఉన్న స్కేల్ మీద ఉన్న లైన్ దానికి స్ట్రైట్గా ఉండేలా చూసుకుని ఇక్కడ పెట్టండి. సో ఈక్వల్గా వచ్చింది లైన్ మీకు అక్కడ, అప్పుడు ఈక్వల్గా వచ్చినట్టు ఉంటుంది మీకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఒక లైన్ డ్రా చేయండి. చూడండి, నేను డ్రా చేస్తాను అక్కడ. నాకు స్కేల్ పట్టుకోవడం కొంచెం ఇబ్బంది ఉంది వీడియో తీస్తూ. సో డ్రా చేయాలి కదా, ఒక్క నిమిషం మీరు చూడండి, పక్కన పెడుతుంది. నేను గీసిన తర్వాత మీకు చూపిస్తాను ఆ లైన్. ఒక్క నిమిషం నన్ను. చూడండి, ఇప్పుడు ఈ లైను 15 డ్రా చేశాను. 15 mm అంటే ఇక్కడ ఆల్రెడీ మనం ఇక్కడ 15 అయిపోయింది. ఈ టోటల్ హైట్ 13 కదా నాన్న. ఈ 13లో మనకి ఇక్కడ ఆల్రెడీ 15 ఇక్కడ గీసేసి దీన్ని బేస్ చేసి లైన్ గీసాం. ఇప్పుడు ఇదే విధంగా దీని నుంచి మళ్ళీ ఇంకో 15. సో ఈ హైట్కి ఈక్వల్గా ఇప్పుడు దీనికి లైన్ మీరు ఎలా డ్రా చేసుకోవచ్చు. సో అంటే మనం ఇక్కడ ఆల్రెడీ 30 degrees యాంగిల్ పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 30 degrees యాంగిల్లోనే ఉంటుంది మీకు. ప్రతి చోట కూడా 30 degrees యాంగిల్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ పాయింట్కి 15 సరిపోయిందా, 15
15 mm సరిపోయింది. ఓకే 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 నేను డ్రా చేసాను చూసారు అది. సో లైన్ ఆ విధంగా సరిపోయింది కదనండి. అండ్ నెక్స్ట్ ఇదే విధంగా ఏంటంటే సో ఇదే విధంగా ఇప్పుడు ఇటు పక్క చూద్దాం మనం. ఇటు పక్క ఇప్పుడు ఈ లైన్ డ్రా చేసాం కదా, ఇదే విధంగా ఇటు పక్క కూడా ఇంకో లైన్ డ్రా చేయాలి. ఇది 40 కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ 15 వదులుకొని 25 తీసుకున్నాం. ఇది మనకి 50 mm కొంచెం ఎక్కువే కదా. సో మీరు ఇందులో ఏం చేస్తారంటే ఒక 30 దీనికి ప్యారలల్గా 30 mm లైన్. సో ఇందాక నేను ఏం చెప్పాను మీకు, ఇటు పక్క సెట్ స్క్వేర్ మూమెంట్ చేసి ఇక్కడ లైన్ గీసాను. ఇప్పుడు అలా కావాలి నేను ఏం చేస్తాను అంటే దీంట్లో, సో ఇక్కడ హైట్ 15 కదా, అదే 15లో ఇక్కడ మనకి 30 లైన్ వస్తుంది. సో ఇక్కడ ఈ 30లో నేను 15కి 35 వచ్చేసిందా, ఓకే ఓకే 35 వచ్చేసిందన్న. నేను చూడండి 30కి లైన్ పెడుతుంది ఇది. సో 30కి ఒక 15 డాట్, నేను డాట్ పెట్టుకుని చూపిస్తాను. సో చూడండి ఇక్కడ నేను 15కి ఒక డాట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ లైన్ ఈక్వల్గా ఉంటాయి. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈజీగా లైన్ డ్రా చేయొచ్చు ఇక్కడ. సో ఇప్పుడు మనం టోటల్ ఇది 50 చూడండి సరిపోయిందా. ఈ 0 నుంచి ఆ 0 నుంచి ఆ లైన్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 50 సరిపోయింది కదా. సో 50 సరిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మన దీంట్లో ఎంత లైన్ అనుకున్నాం, 30 అనుకున్నాం. అంటే ఈ పాయింట్ నుంచి ఇటు పక్కకి 30, అంటే ఇక్కడ 20 గ్యాప్ ఉండాలి రెండింటి మధ్యన. ఇక్కడ వచ్చే స్ట్రైట్ లైన్కి ఇప్పుడు ఇక్కడికి 20 గ్యాప్ ఉండాలి మనకి. సో నేను ఆ లైన్ గీస్తాను ఒకసారి. ఓకే చూడండి. సో ఇక్కడి నుంచి ఇక్కడ నేను 20 గ్యాప్ ఇచ్చాను. 20 గ్యాప్ ఇచ్చి లైన్ గీసాను. నెక్స్ట్ సో ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ హైట్ లైన్, స్ట్రైట్ లైన్ దానికి రావాలి కదా. సో ఇందాక లైక్ సెట్ స్క్వేర్ మూమెంట్ ఇక్కడ చూడండి, నేను దీనికి పెడుతున్నాను 0.0కి. సో ఇక్కడ నేను హైట్ కొంచెం 5 mm ఎక్స్ట్రా తీసుకున్నాను. అది ఎక్కడికి రాదు, ఒక 30 వస్తుంది మనకి ఇక్కడ. అది నేను కట్ అయిపోద్ది, మనం డ్రా చేసినప్పుడు అది కట్ అయిపోద్ది. సో చూడండి ఇక్కడికి పెట్టాను నేను. సో ఈ 0 లైన్ మెయిన్, దీని స్ట్రైట్ లైన్ ఇక్కడ 0 అని చూసారు. ఇది ఈ 0 పాయింట్ అనేది ఆ కింద లైన్కి నీకు కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలని నేను పెట్టుకుంటున్నాను ఇక్కడ. మీకు సెట్ స్క్వేర్ మూమెంట్ అంటే కింద ఏ బేస్ లేకుండా దాన్ని బేస్ చేసుకుని మీరు మూమెంట్ చేసుకోవచ్చు నీట్గా. సో అవునా అలా పెట్టాం కదా. ఇప్పుడు చూడండి అలా బ్యాక్ సైడ్ మూమెంట్ చేస్తున్నాను నేను ఇంకా వెనక్కి. ఆ 0 లైన్ అనేది మారకుండా. సో ఎక్కడికి వచ్చాం మనం. సో పాయింట్ దగ్గరికి వచ్చింది, కరెక్ట్గా 3 mm హైట్ ఉంది అక్కడ. 3 సెంటీమీటర్స్ హైట్లోకి వచ్చింది అది. సో 3 సెంటీమీటర్స్ హైట్లోకి వచ్చింది. నేను లైన్ డ్రా చేసుకుంటున్నాను, వెయిట్ చేయండి ఒక్క నిమిషం మీరు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ 15 mm లైన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చెప్పిన 5 mm ఎక్స్ట్రా తీసుకున్నాను. ఆ 5 mm వదిలేయండి. సో ఇక్కడ టోటల్ హైట్ ఇక్కడికి ఈ పాయింట్కి 30, అంటే ఇందులో 15, ఇదో 15 అవునా. సో ఇప్పుడు ఈ లైన్ ఇలా డ్రా చేద్దాం. దీనికి డ్రా చేస్తే 20 ఎగ్జాక్ట్గా ఉంది చూడండి మీకు ఇక్కడ. సో 20 సరిపోయింది అక్కడ. సో చూడండి అన్న 20 ఎగ్జాక్ట్గా ఉంటుంది అక్కడ ఆ పాయింట్కి, ఈ మనం గీసిన లైన్కి. సో లైన్ డ్రా చేస్తున్నాను నేను. చూడండి సో ఎగ్జాక్ట్గా వ్యూ సరిపోయింది మీకు. ఇది ఇటుపక్క ఒక వ్యూ వచ్చింది, ఇటుపక్క ఒక వ్యూ వచ్చింది, మధ్యలో బాక్సెస్ ఉంది కదా నాన్న. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఈ పాయింట్ని క్రాస్ లైన్, స్ట్రైట్ లైన్ కాకుండా మనం క్రాస్ లైన్ అంటే కట్ చేస్తున్నట్టుగా సో లైన్ డ్రా చేద్దాం. చూడండి అది ఇంకా మెజర్మెంట్ ఉండదు, అది ఎంత మిగిలింది ఎంత అయితే ఉందో అంతే వస్తుంది అక్కడ మీకు ఇంకా. సో ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్ ఇంత మెజర్మెంట్ ఏమి ఉండదు. ఇక్కడ ఈ పాయింట్ జాయిన్ చేయడానికి మనకు ఉన్న దాంట్లో ఇంకా ఎంత మెజర్మెంట్ మీద వస్తుందో అదే దాని మీద గీసేస్తాం మనం. ఇంకా పాయింట్లో వేరియేషన్ ఉన్నా సరే దాని మెజర్మెంట్ చేయము, మనం ఆల్రెడీ చుట్టూ తీసుకున్నాం కాబట్టి మెజర్మెంట్ దీనికి ఎంత ఉంటే అంతా గీసేస్తాం మనం. సో చూడండి నేను గీసి చూపిస్తాను మీకు. యాక్చువల్లీ
చూసారా, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ డ్రా చేశాను ఇదే విధంగా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇది క్రాస్ కాబట్టి క్రాస్ డ్రా చేసాం. ఇప్పుడు ఈ బాక్స్ని చూసారా, ఈ బాక్స్ ఏమైంది, దీనికి ఈక్వల్గా ఉంది. దీనికి ఈక్వల్గా ఉందంటే మనకి ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ రావాలి. ముందు స్ట్రైట్ లైన్ రావాలంటే అది దేనికి ఈక్వల్గా ఉండాలి, ఈ లైన్కి అండ్ ఈ లైన్ అవతల లైన్ కూడా ఈ రెండు లైన్కి ప్యారలల్గా ఉండాలి. దీనికి కాదు, ఈ క్రాస్ లైన్కి కాదు, ఈ లైన్కి అవతల లైన్స్ ప్యారలల్గా ఉండాలి. ఒక నిమిషం. సో ఈ రెండు లైన్లు ప్యారలల్గా ఉండాలి. సో ఇప్పుడు చూడండి, నేను పెడతాను అవి లైన్స్. సో ఇక్కడ నుంచి మనం మెజర్మెంట్, నేను ఈజీగా నాకు మూమెంట్ తెలుసు కాబట్టి నేను డ్రా చేసుకుంటున్నాను. మీరు అవతల స్కేల్ బేస్ చేసుకున్నాను, మీరు స్కేల్ బేస్ చేసుకుని మూమెంట్ చేయొచ్చు. మీరు నాకు మూమెంట్ నాకు అలవాటు కాబట్టి నేను డ్రా చేస్తున్నాను. చూడండి, లేదంటే మీరు ఎలా స్కేల్ బేస్ చేసుకుని అవతల పక్క. సో ఇప్పుడు ఇక్కడ పెడుతున్నారు కదా. సో నేను చూడండి, ఇప్పుడు నేను అలాగే చేస్తాను కొన్ని. సో మీకు మూమెంట్ కరెక్ట్గా ఆ స్ట్రైట్ లైన్ రావడం కోసం నేను. సో ఇప్పుడు దీనికి ముందుగా ఎంత మెజర్మెంట్ ఉందో ఆ మెజర్మెంట్ని కరెక్ట్గా లైన్ పెట్టుకోండి, ఈ సెట్ స్క్వేర్ని. సో పెట్టుకున్నారు కదా, పెట్టుకున్న తర్వాత ఇటు పక్క స్కేల్ అటాచ్మెంట్ ఇచ్చుకొని మీరు స్ట్రైట్గా నొక్కి పెట్టి అలా మూమెంట్ చేయండి. సో అదేవిధంగా మూమెంట్ చేసుకుంటే వెళ్ళండి, ఎటువంటి ఇంట్రాక్షన్ లేకుండా. సో ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను లైన్ డ్రా చేస్తాను. ఒక్క నిమిషం నేను లైన్ డ్రా చేస్తాను. మీకు కనిపించదు, నాకు కొంచెం ఫోన్ పట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంది. పక్కన పెట్టేసి లైన్ డ్రా చేసి మీకు చూపిస్తాను. మూమెంట్ చూస్తున్నారు కదా మీరు, ఈ మూమెంట్ చూసారు కాబట్టి ఇప్పుడు అక్కడ లైన్ డ్రా చూడండి. ఇప్పుడు నేను ఒక జస్ట్ ఫుల్ లైన్ డ్రా చేయలేదు, జస్ట్ మనకు ఒక బేస్గా నేను చిన్న లైన్ డ్రా చేసుకున్నాను. అండ్ అదేవిధంగా దానిపైకి ఇంకో విధంగా మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఆ పై లైన్కి వెళ్ళాను నేను. అలాగా ఆ పై లైన్కి వెళ్ళాను కాబట్టి అక్కడ లైన్ ఇది. సో చూడండి, నేను జస్ట్ ఫుల్ లైన్ డ్రా చేయలేదు, మనకి ఈ ప్యారలల్నెస్ రావడం కోసం నేను చిన్న లైన్ డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇదే లైన్కి ప్యారలల్గా నేను ఇక్కడ స్కేల్ పెట్టి, సో ఇక్కడ మనం ఎంతలో గీసాం, ఇది ఈ సెంటర్ లైన్ 30 ఉంది కదా, ఈ పై లైన్ అంటే ఈ లైన్ కాకుండా ఈ లైన్. సో నుంచి 50 కాబట్టి ఆ 50లో మనం ఎంత గీసాం, ఈ లైన్ 30కి గీసాం. సో చూడండి, ఇక్కడ నుంచి నేను 30కి లైన్ గీస్తాను. ఇది ముందు ఈ లైన్ అనేది 30కి గీస్తాను నేను. సో చూడండి, 30 గీసాను కదా, అది 30. అండ్ నెక్స్ట్ ఈ పై లైన్ ఏంటి, దీనికి ప్యారలల్గా ఉండాలి. దానికి ప్యారలల్ అంటే 50 కాబట్టి 50 గీసేస్తాను నేను. అది సో చూడండి, ఇది 30 గీసాను, ఇది 50 గీసాను, అవునా. సో ఇప్పుడు మనకి ఈ లైన్ చూడండి 40 ఉంటుంది కరెక్ట్గా నాకు, అంటే దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ లైన్ వస్తుంది మీకు. సో ఎగ్జాక్ట్ 40 సరిపోయిందన్న, ఎగ్జాక్ట్ 40 వచ్చింది అక్కడ. అంటే ఈ లైన్కి ఆ లైన్కి ఎగ్జాక్ట్ 40 ఉంది. సో 40 నేను డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఓకే, 40 లైన్ డ్రా చేసాను చూసారా. సో మనకు ఒక బాక్స్ వ్యూ వచ్చేసింది ఇక్కడ, మనకి టోటల్గా మీకు బాక్స్ వ్యూలో కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 25, ఈ లైన్ బేస్ చేసుకుని ఇక్కడ ఈ లైన్ వస్తుంది 25. సో చూడండి, 25 సరిపోయింది కదా. సో అది 25 వచ్చింది. సో ఇప్పుడు ఈ క్రాస్ మామూలుగా క్రాస్ ఉంది, ఇప్పుడు ఈ క్రాస్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి దీనికి రావాలి కదా. సో ఈ క్రాస్ ప్యారలల్గా, ఈ క్రాస్కి ప్యారలల్గా ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ వస్తుంది మనకి. సో ఆ లైన్, సో ఇది బ్లాక్ నాన్న మీకు. సో ఈ విధంగా బ్లాక్ అనేది డ్రా చేయాలి మీరు. సో అర్థమైందని అనుకుంటున్నాను నేను, ఓకేనా. సో ఇక్కడ మనకి యాంగిల్ ఎంత, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంది 30 డిగ్రీస్ తీసుకుందాం. ఇటు కూడా 30 డిగ్రీస్ తీసుకుందాం. హైట్ మీకు మెజర్మెంట్స్ మీకు సార్ పెట్టిన వీడియోలో ఉంటాయి, అందులో చూడండి. మెజర్మెంట్స్ ఈజీగా మీకు అర్థమవుతాయి. మెజర్మెంట్స్ ఇవ్వడం కూడా చాలా నీట్గా ఇవ్వాలి.
డ్రాయింగ్లో 40 ఇదో 50 ఇలా గీసుకున్నాము. 50 నేను జస్ట్ నార్మల్గా డ్రా చేస్తున్నాను మీకోసం, మీకు అర్థమవుతుంది. మీకు సార్ అయితే క్లియర్గా డైమెన్షన్స్ అన్నీ కూడా నీట్గా ఇచ్చారు. డైమెన్షన్స్ ప్రకారం డ్రా చేయండి, ఓకేనా? ఓకే, వాళ్ళ డ్రాయింగ్ క్లాస్ మీరు మధ్యాహ్నం 1 కల్లా డ్రా చేసి పెట్టండి. మీరు 10కే స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీ ఇష్టం. 1 కల్లా డ్రాయింగ్ క్లాస్ స్టార్ట్ చేయండి. అండ్ మధ్యాహ్నం మీకు వర్క్షాప్ నోట్స్ అండ్ బిట్స్ పెట్టడం జరిగింది సారు. ఆ వర్క్షాప్ బిట్స్ ఒక్కొక్కరు 2 టైమ్స్ రాయండి, వర్క్షాప్ నోట్స్ కూడా రాయండి, ఓకే? ఈవినింగ్ 5 కల్లా వర్క్షాప్ సబ్మిట్ చేయండి. మధ్యాహ్నం 1కి డ్రాయింగ్ సబ్మిట్ చేయండి, ఈవినింగ్ 5కి ఏమో వర్క్షాప్ సబ్మిట్ చేయండి.